అందరికీ నమస్తే. ఇదేంటంటే ఎప్పుడో తీశాను వీడియో. ఇప్పుడు పెడుతున్నాను. ఏంటంటే ఇది హోమ్ టూర్. అయితే ఇది కోటర్ ఇన్స్‌పెక్షన్ అప్పుడు తీశాను నేను. అది ఎప్పుడు ఏప్రిల్‌లో, ఇప్పుడు డిసెంబర్. ఇన్నాళ్ళకి నాకు కుదిరిందనమాట ఈ వీడియో పెట్టడానికి. అయితే ఇది మా ఇల్లు. మాకైతే 2 బెడ్‌రూమ్‌లు, 1 హాలు, 1 డైనింగ్ హాలు, 1 కిచెను ఇన్నుంటాయన్నమాట. అయితే ఇది ఎంట్రన్స్‌లో ఫస్ట్ రూము. ఇది హాల్ అన్నమాట. అయితే మేము ఇలా అయితే పెట్టుకున్నాము. ఇటు మొత్తం ఇంకా ఈ డీజే బాక్స్ ఇలా పెట్టి ఇక్కడైతే ఇలా పెట్టుకున్నా అన్నమాట నేను. ఇవైతే నేను అల్లినయే. ఈ టెడ్డీ బేర్ల వల్ల ఆ జూల అల్లాల్సొచ్చిందనమాట. అలా ఉయ్యాలల్లి అంటే ఒక టెడ్డీ బేర్ పెట్టిందిలా అల్లుతారు. ఇంక నేను దాని కిందకి పొడిగిచ్చి 2 పెట్టాననమాట. అలా మనకెన్ని టెడ్డీ బేర్లుంటే అన్ని అల్లుకుంటా అల్లుకోవచ్చనమాట. పెట్టుకోవచ్చు. అయితే ఇవేమో ఇక్కడ చిన్న అల్మరా ఇచ్చారు. దానికి ఇది మాకు సోఫాలో ఇది ఎగస్ట్రా ఉంటే అదేమో ముందుకు పెట్టేసాననమాట. ఈ చైర్‌లేమో ఇక్కడేసాను. ఈ చైర్‌లు 2 అంటే మా ఆయనకి ఇక్కడే వేయమన్నాడు. అందుకని అవి అలాగే ఉంచాను. లేకపోతే ఇక్కడ సోఫా సరిపోయిద్ది ఈ రూమ్‌కి. ఈ మొత్తం సోఫా సరిపోయిద్దనమాట. ఎల్ షేపు షో సోఫా. అయితే మా యూనిట్‌లో పువ్వులున్నాయి. ఎన్ని రకాల పూసున్నాయో. అందరి ఇళ్ళల్లో అవే ఉన్నాయన్నమాట. క్వార్టర్ ఇన్స్‌పెక్షన్ చేసి వచ్చి నేను ఈ వీడియో తీశానన్నమాట. ఎన్నాళ్ళకి పెడుతున్నాను. నాకే నవ్వొస్తుంది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలని నేను అప్పుడేం వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. ఊరికే వీడియో తీసేసాను. ఇంకిప్పుడైతే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తా వీడియో చేస్తున్నానన్నమాట. ఇంకొంచెం ఎడిట్ చేయాల్సిందంటే ఎడిట్ చేసేసి ఇదైతే పిల్లలది బెడ్‌రూమ్ అనమాట. దానికి స్టార్‌లు ఇలా పెట్టేసాను. దీపావళప్పుడు చేస్తాం గదా! స్టార్స్. ఇంక దానికి కవర్‌లో పెట్టే కన్నా ఈడ పెడితే రైట్‌లే అని అక్కడ పెట్టేసాను. ఇవేమో మాకు 3 బాక్సులున్నాయన్నమాట. ఒకటి మా బెడ్‌రూమ్‌లో ఇంకో రూమ్‌లో ఉంది. ఇదేం పిల్లల రూమ్‌లో 3 ఏసేసి అది సోఫాలాగా బెడ్‌షీట్ ఏసేసా. ఇక్కడేమో ఇలా ఖాళీ ఉందనమాట. వాస్తు ప్రకారం పెట్టుకోవాలంటే కష్టం. నేనైతే ఇలా పెట్టుకున్నాను. అంటే ఈశాన్య మూల కాదు. కానీ నేనలా పెట్టుకున్నాననమాట. అయితే 2 చిన్న అద్దాలైతే పెట్టేసాను. ఒకటి మాది, ఒకటేమో క్వార్టర్‌లో ఉన్నది. ఇక్కడేమో ఇలా చిన్న స్టూల్ ఉంటేను ఇక్కడ బుద్ధుడుని ఇక్కడ పెట్టేసి ఇలా డెకరేట్ చేసేసాననమాట. ఇదేమో నేనల్లింది వూల్‌తో. అటేమో ఆ వైర్‌తో అల్లింది. ఈ గులాబీ ఈ పువ్వుల దాంట్లేమో కొనుక్కొచ్చాం. ఇదేమో దీపావళికి తీసుకున్నాము. అంతకుముందు దీపావళికి గులాబీ పువ్వుల్లాగా దండ తీసుకున్నా. ఇక్కడొక మ్యాట్ ఏసేసాననమాట. అక్కడ మట్టిదేననమాట అది. నేను గులాబీ పువ్వులు పెట్టింది. ఇదైతే మా బెడ్‌రూమ్ అనమాట. ఇంక ఇక్కడైతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇది నేను కొన్నదనమాట. ఆ క్లిప్పులన్నీ తగిలిచ్చింది. పైనేమో పిల్లల బుక్సు. గాజులు తగిలిచ్చింది నేను ఫస్టు అల్లిందనమాట. ఇక్కడొకటి ఉందనమాట ఆ పెట్టె మీద అలా బెడ్‌షీట్ ఏసేసాను. అది క్వార్టర్‌లో ఉన్న బీరువా దాని మీదేమో సూట్ కేస్ పెట్టేసాననమాట. ఈ మంచాలు గూడా క్వార్టర్‌లోనివే. ఇంకిక్కడైతే మొక్కజొన్న ఫ్లవర్స్ లాగా అవి డెకరేషన్ చేసేసాననమాట. ఇక్కడేమన్నా ఖాతాలుంటే అవి కావాల్సినయి దాంట్లో పెడతామనమాట ఆ జేబుల్లో. ఏమన్నా చిల్లరి అలా డబ్బులు అలా అయితే అక్కడ పెట్టేసేస్తాము. ఇదైతే 3 ఫ్రేమ్‌లు అక్కడ తగిలిచ్చాను. పెద్ద డెకరేషన్ ఏం చేయలేదనమాట. ఇది సింపుల్‌గా అలా ఉంది. పిల్లల దాంట్లోనూ ఏం లేదు. అంత తక్కువే డెకరేషన్. ఇక్కడను ఈ హాల్‌లో డైనింగ్ హాల్ అనమాట ఇది. మళ్ళీ
హాల్‌లో ఇంకా చేస్తా బాగా. కొంచెం బాగా హెవీగా ఉంది. ఇంకా కిచెన్‌లో అయితే నేను కిచెన్‌లో అంతకుముందు ఢిల్లీలో ఉన్న హోమ్ టూర్ పెట్టా. కిచెన్ టూర్ పెట్టా. హోమ్ టూర్ కాదు. కిచెన్ టూర్ వరకు పెట్టా. అయితే ఈ కిచెన్ తీస్తాకే నాకు సిగ్గేసింది. ఎందుకంటే అక్కడన్నా పర్వాలా 4, 5 అరమార్లున్నాయి. అటు 3 ఇటు 3 ఉన్నాయి. ఈ కిచెను చిన్నదే, ఈ అరమార్లు చిన్నయేననమాట. అయితే ఇంకా పాలు కాసాను. ఒక దాని మీద పాలు, ఇంకో దాని మీద బాదం పాలు ఏదో ప్లాన్ చేసుకున్నా. అది ఫ్లాప్ అయిపోయింది. ఇదైతే అంట్లు స్టాండ్ వాళ్ళే ఇచ్చారనమాట. ఇంకా నేను బాదం పాలు చేసి మేడం వాళ్ళకిద్దాం అనుకుంటే, నాకు పొద్దున్నే లేచింది. ఇంక పనవ్వలేదు. ఇంక 2 పొయ్యిల మీద పాలు అవి 2 అక్కడే వదిలేసాననమాట. వదిలేసి ఎళ్ళిపోయాను. ఇక్కడైతే ఇలా అర్మార్‌లో సామాన్లు సర్దుకున్నాను. ఇక్కడేమో అన్నీ డబ్బాల్లో సర్దుకున్నాననమాట పప్పులవి. పైనేమో ఎగస్ట్రా ఉన్నాయి. కొంచెం పెద్దయి అక్కడ దబ్బడిచ్చేసాను. హాట్ బాక్స్‌లో అన్ని పిల్లల బాక్స్‌లు, ఇంక ఇది తలుపంటరు. నా గెంటిలే గెంటిలు. ఎన్ని గెంటిలు తగిలిచ్చానో తలుపుకి ఎనకాల. అమ్మో! ఎన్ని తగిలిచ్చేసానో. ఇంకా ఇవేమో ఇత్తడి సామాన్లే, దీపారాజన కుందులే ఇయి ఇంకో సెట్ అనమాట. అక్కడ తగిలిచ్చేసాను. ఇది డైనింగ్ హాలు. డైనింగ్ హాల్‌లోని ఇటు నుంచి బాత్రూమ్‌లుంటాయనమాట. స్నానం చేసేది ఇంకోటి. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఇలా సెట్ చేశాను. దాని మీద ఒక మొక్క పెట్టాను. అక్కడేమో లిక్విడ్‌లు పెట్టుకొని ఒకటి కొట్టుకున్నాము. ఇక్కడ ఇదైతే ఇలా సెట్ చేసుకున్నాను డైనింగ్ టేబులు. సెట్ చేసుకున్నామే గానీ మేము తిననే తినమనమాట. ఇదిగో ఈ పేపర్‌లో మా యూనిట్‌లో ఎంతమందున్నారో అంతమంది పేర్లనమాట అవి. ఆ పేపర్‌లు అక్కడ పెట్టేసాను. ఇదేమో ఇంకిక్కడ ఒక హ్యాండ్ వాష్ ఉండిద్దనమాట. అన్ని టైల్స్ బాగుండిద్ది. మంచిగిచ్చారు. ఇది బాల్కనీ. డైనింగ్ హాల్‌లో నుంచే బాల్కనీ అనమాట. డైనింగ్ హాల్‌లో నుంచే అన్ని ఎంట్రీలనమాట. అన్నిటి కిచెన్‌కి, బెడ్‌రూమ్‌లకి, బయటికి, అటు మెయిన్ హాల్‌లోకి. అయితే బయట నేను ఈ టేబుల్‌ని బాల్కనీలోనే పైనే పెట్టేసేత్తాను. ఆ రోజు మాత్రం ఇలా వేశాననమాట. గార్డెను అప్పుడు ఎండలు బావున్నాయి. పొద్దున్నే నీళ్ళు పెట్టాము. కానీ చూడు తెల్లగా అయిపోయింది నీళ్ళు పెట్టినట్టుగా.